మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిపర్వతం మీద కూర్చుంది. సరిగ్గా 48 గంటలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ ఇది. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఒక దేశం యొక్క ఉనికిని తుడిచిపెట్టే యుద్ధ ప్రకటన. ఏప్రిల్ 6 సోమవారం రాత్రి 8 గంటలు దాటితే ఇరాన్ మీద మునుపెన్నడూ చూడని రీతిలో క్షిపణుల వర్షం కురుస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. దీనికి ఇరాన్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మీరు మొదటి బాంబు వేస్తే మేము నరకపు ద్వారాలు తెరుస్తాము. అసలు 48 గంటల్లో ఏం జరగబోతోంది? ఇరాన్ ఏ వ్యూహంతో అమెరికాను వణికిస్తోంది? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ట్రంప్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ను సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా మరియు సామాజికంగా దెబ్బ కొట్టాలని ఆయన ప్లాన్. ట్రంప్ ఏమన్నారంటే, మనం ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేస్తాం. మొదట వాళ్ళ అతిపెద్ద విద్యుత్ కేంద్రం మీద దాడి జరుగుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ బూడిద చేస్తాం. అంటే ఇరాన్ను పూర్తిగా చీకట్లోకి నెట్టేయటం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఈ వినాశనం తప్పదని ట్రంప్ డెడ్లైన్ విధించారు. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ఏమాత్రం లొంగలేదు. ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండర్ జనరల్ అలీ అబ్దుల్లాహి అలియాబడి అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ ఒక పిరికి పందలా మాట్లాడుతున్నారు. మా మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి జరిగిన మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులన్నీ మంటల్లో కాలిపోతాయి. మేము నరకపు ద్వారాలు తెరుస్తామని హెచ్చరించారు. ఇక్కడ నరకపు ద్వారాలు అంటే వేలాది సూసైడ్ డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లతో చేసే ఆత్మాహుతి దాడి. ఇరాన్ చెప్పే నరకపు ద్వారాలు అంటే అది కేవలం మాటలు కాదు. పశ్చిమ ఆసియాలో ఉన్న ప్రతి అమెరికన్ సైనిక స్థావరం, ప్రతి ఇజ్రాయెల్ నగరం ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వస్తాయి. తమ ఇంధన వనరులపై దాడి జరిగితే ప్రపంచ దేశాలకు అందే చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేసి గల్ఫ్ ప్రాంతాన్ని మంటల్లో ముంచేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తన వద్ద ఉన్న ఖైబార్ షఖాన్ వంటి లాంగ్ రేంజ్ మిసైళ్లను ఇజ్రాయెల్ వైపు గురిపెట్టి ఉంచింది. ఈ యుద్ధంలో ఇరాన్ కేవలం తన రెగ్యులర్ ఆర్మీని మాత్రమే నమ్ముకోలేదు. ఇరాన్ గిరిజన మరియు ప్రజా బలగాలను రంగంలోకి దించింది. దేశవ్యాప్తంగా ఒక ప్రజా యుద్ధాన్ని సృష్టించింది. ఇది అమెరికా స్పెషల్ ఫోర్సెస్కు ఊహించని పెను సవాలుగా మారింది. ఈ 48 గంటల గడువు వెనుక ఇజ్రాయెల్ హస్తం కూడా ఉంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇప్పటికే ఇరాన్ ఇంధన వనరులు మరియు అణు కేంద్రాల జాబితాను సిద్ధం చేశాయి. అమెరికా అనుమతి రాగానే ఇజ్రాయెల్ తన స్టెల్త్ విమానాలతో ఇరాన్ గుండెల్లోకి దూసుకుపోయేందుకు రెడీగా ఉంది. ఇరాన్ యొక్క ఆయిల్ ఎగుమతులను అడ్డుకోవటం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే ఈ కూటమి లక్ష్యం. కానీ ఇరాన్ తన పాతకాలపు గెరిల్లా యుద్ధ తంత్రాలతో వీటిని ఎలా ఎదుర్కొంటుందనేటువంటిది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సోమవారం రాత్రి ఈ అల్టిమేటం ముగిశాక అమెరికా దాడి చేస్తే అది 3వ ప్రపంచపు యుద్ధానికి దారితీయవచ్చు. ఎందుకంటే ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా వంటి దేశాలు రంగంలోకి వచ్చే అవకాశము ఉంది. హార్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళుతుంది. పెట్రోల్ ధరలు ఊహించని విధంగా పెరుగుతాయి. ట్రంప్ ఇచ్చిన ఈ 48 గంటలు గడిచే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇది కేవలం 2 దేశాల పోరాటం కాదు, ప్రపంచ భవిష్యత్తు నిర్ణయించే సమయం. ట్రంప్ తన మాట మీద నిలబడతారా? ఇరాన్ తన హెచ్చరికను నిజం చేస్తుందా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.